బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా రాత్రి అంకురారోపణతో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రాతకాలంలో స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం కోసరంగా బ్రహ్మాది తీర్థ దేవతలను ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం చేస్తూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధ్వజారోహణకు సమస్తమైనటువంటి భక్తులు ఎవరైతే సంతానం లేకుండా ఉంటారో వారి సంతానం కోరడం కోసరంగా సంతానం కలగాలనేటువంటి ఇచ్ఛచేత స్వామివారిని సేవించి ఆ కొడిముద్దలు ధ్వజారోహణంలో ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వాళ్లకు, ఎందుకంటే శివుడు ప్రజాపతి అనగా తండ్రి, సమస్తమైనటువంటి లోకాలకు తండ్రి అయినటువంటి వాడు సంతానాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఆయన యొక్క శరీరంలో ఉంటుంది. అందుకోసరంగా ఎవరైతే సంతానం లేకుండా ఉంటుందో వారు స్వామివారిని సేవిస్తే తద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం చేత వీర్య పుష్టి కలిగి సంతానాన్ని అనుగ్రహించబడుతుంది. అందుకోసరంగా స్వామివారు ఆయన వాహనము ధ్వజం, ఆ వృషధ్వజము. వృషము అంటే సంతానానికి పెట్టినటువంటిది పేరు, పొగరుకు పెట్టినటువంటి పేరు. అటువంటి వృషధ్వజాన్ని సేవించి ఆ వృషధ్వజాన్ని పైకి ముక్కోటి దేవతలందరి యొక్క అనుగ్రహం చేత వారు పైకి వెళ్ళి తద్వారా వర్షాన్ని కురిపిస్తారని, తద్వారా కురిపించేటు వర్షం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని, తద్వారా సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగించేటువంటి వాడుగా స్వామివారు ప్రతీతి. అటువంటి స్వామివారిని ఈరోజు ఎవరైతే కొడిముద్దలతో ప్రసాదాన్ని స్వీకరించి సేవిస్తారో వారికి తప్పకుండా సంతానం కలిగి దీర్ఘ ఆయురారోగ్య భోగ భాగ్యాలు వంశాభివృద్ధి సత్సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మిక. అందుకోసరంగా ఈ ఆలయంలో వృషధ్వజను ఎగరవేసేటువంటి రోజు కొడిముద్దలు స్వీకరించడం ఆనవాయితీ. ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి శైవక్షేత్రంగాను, దక్షిణ కాశీగాను, ఉత్తర రామేశ్వరంగాను పిలువబడుతుంది. ఈ ఆలయాన్ని శ్రీరామచంద్రమూర్తి సీతాన్వేషణ చేస్తూ ప్రతిరోజు ఎక్కడైతే సూర్యోదయం అవుతుందో అక్కడ స్వామివారిని ఆరాధన చేసేటువంటి లక్షణం కలిగి ప్రాతకాలంలో శివారాధన చేసేవాడిని. అందుకోసరంగా సముద్ర తీర ప్రాంతాల్లో అనేకమైనటువంటి రామసేవితమైనటువంటి శ్రీరామలింగేశ్వరుడిగా రామలింగేశ్వర క్షేత్రాలు వెలిసి ఉన్నాయి. అటువంటి రామలింగేశ్వర స్వామిని శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో ప్రతిష్ఠ చేశాడని, ఆ ప్రతిష్ఠ చేసి వెళ్ళినటువంటి సమయం తరువాత ఇదంతా అడవిగా ఉండడం చేత పుట్టలు కట్టినటువంటి ఆ శివలింగానికి ఒక రోజు ఒక ఆవు నైవేద్యంగాను అభిషేకంగాను పాలను సమర్పిస్తూ ఉండేదని, ఆ పాలను సమర్పిస్తూ ఉండగా గొల్లవాడు చూచి అదేదో లోపలేదో ఉందనేటువంటి ఉద్దేశం చేత గొడ్డలు విసిరాడని, ఆ లింగంలో ఆ పుట్టలో ఉన్నటువంటి లింగానికి భిన్నమై రక్తధారులు కారి ఆ యజమానికి స్వామివారి కలలో స్వప్రసాక్షాత్కారాన్ని ఇచ్చి కోటరెడ్డి శేషాద్రి రెడ్డి గారని వారికి స్వప్రసాక్షాత్కారాన్ని ఇవ్వగా వారు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని, అది మొదలుకొని ఈ ఆలయాన్ని భక్తులు వేలాదిగా సేవిస్తూ ఉన్నారనేటువంటి ప్రతీతి. అయితే కాలక్రమేణా వచ్చినటువంటి మార్పుల రీత్యా సముద్ర తీర ప్రాంతం కాబట్టి అనేకమైనటువంటి తుఫాన్లకు శిథిలావస్థకు చేరినటువంటి ఆలయాన్ని 2011లో ఆల్తూరు రాజనారాయణ రెడ్డి దంపతులు మళ్ళీ పునః నిర్మాణం చేయడం, అది మొదలుకొని విశేషమైనటువంటి భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో షష్ఠి మొదలుకొని సప్తమి నాడు ధ్వజారోహణ చేసుకుని అమావాస్య నాడు తీర్థవారి వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈ వైభవపేతమైనటువంటి బ్రహ్మోత్సవాలను అనేకమైనటువంటి భక్తులు, ఉభయకర్తలు, గ్రామంలో ఉన్నటువంటి సేవకులు, సేవార్థులు అందరూ సేవిస్తారు. అయితే ఈ ఉత్సవాలకు విశేషమైనటువంటి ఈ రాష్ట్రంలోని ఈ జిల్లాలు, పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి కూడా విశేషమైనటువంటి భక్తులు వస్తారు. కాబట్టి వారందరికీ చక్కనైనటువంటి ఏర్పాట్లు చేసి బ్రహ్మోత్సవాలను ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా దిగ్విజయంగా భక్తుల సహాయ సహకారాలతో పూర్తి చేయవలసిందిగా మన శాసనసభ్యులు అలాగే పార్లమెంటు సభ్యులు వారి దంపతులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ దంపతులు స్వామివారి యొక్క ఆలయంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని సంకల్పించి వారి ద్వారా కార్యనిర్వహణాధికారు, కొత్తగా వచ్చినటువంటి పాలక మండలి, ఆ తరువాత వచ్చినటువంటి సమస్తమైనటువంటి వారి యొక్క అనుచరగణం భక్తులందరికీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలనే ఉద్దేశం చేత ఈరోజు ధ్వజారోహణ నిర్వహించారు. అలానే మన శాసనసభ్యులు వారు, తరువాత వారి ద్వారా ఇచ్చినటువంటి శ్రీధర్ రెడ్డి గారు, వంశీరెడ్డి గారు, వాసు గారు, అలానే అనేకమైనటువంటి కొత్తగా వచ్చినటువంటి సురేష్ గారు, వారి యొక్క పాలక మండలి అందరూ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో భక్తుల యొక్క మనోభీష్టాలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నారు. వారి యొక్క అనుగ్రహాన్ని, వారి యొక్క ఆలోచనకు చక్కగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారని గ్రామస్తులందరూ సహకరించి ఉత్సవాలను చేస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలలో ఎవరైతే బ్రహ్మోత్సవాలలో స్వామివారిని సేవిస్తారో వారికి సమస్త శుభాలు కలుగుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి బ్రహ్మోత్సవాలలో వేలాదిగా విచ్చేసి స్వామివారిని, అమ్మవారిని సేవించి కళ్యాణ మహోత్సవంలోనూ తీర్థవాది నాడు సముద్ర స్నానాన్ని చేసినటువంటి భక్తులు సమస్త శుభాలు కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య. నిన్న 16వ తేదీ
నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు 26వ తేదీ దాకా నిర్విరామంగా జరుగుతాయి. మన ప్రియతమ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఉత్సవం సందర్భంగా శ్రీ కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పాలక మండలి బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలక మండలి సభ్యులతో కానీ అట్లాగే మన యువ గారి ఆధ్వర్యంలో కానీ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మా నాయకుల సహకారంతో బ్రహ్మోత్సవాన్ని దిగ్విజయం చేస్తామని తెలియజేస్తాం. తోటి స్నేహితులకు మిత్రులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మా పాలక మండలి వారి సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేడం సూచనల మేరకు ఏ ఇబ్బందులు లేకుండా చేస్తామని కోరుకుంటున్నాను. శ్రీరామ నెల్లూరు జిల్లా వెడలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కామాక్షిదేవి రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ మహోత్సవాలు 16వ తేదీ నుంచి మొదలైనవి. ఈ దినం అంకురార్పణ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం వేలాది మందిగా భక్తులు విచ్చేసి వారి కోరికలు తీర్చడానికి కొడుముద్రలను స్వీకరించినారు. ఈ యొక్క కార్యక్రమంలో శాసనసభ్యులైనటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎటువంటి ఇబ్బందికరం లేకుండా భక్తులకు ఆమె సూచన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం కానీ అన్ని విధాల సహకారాలు అందిస్తున్నారు. వారి యొక్క సూచనల మేరకు ఈ బ్రహ్మోత్సవాలు గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, ఇతర నాయకులు అందరినీ కలుపుకొని అర్చక స్వాములు మేము నూతనంగా ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి చైర్మన్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో దిగ్విజయంగా చేయవాలని వారి సూచనలు ఇచ్చినారు. ఆమె సూచనల మేరకు ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుపుటకు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమములకు భక్తులు వేలాదిగా వస్తారు. మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలు తెలంగాణ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఈ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు వచ్చే ఆనవాతిగా ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో 22వ తేదీ రావణ సేవ మహోత్సవం జరుగును. 23వ తేదీ రథోత్సవం, 24వ తేదీ కళ్యాణ మహోత్సవం. తదుపరి తీర్థవాదిగా సముద్ర స్థానాలు ఉంటాయి. ఈ సముద్ర స్థానాలు వచ్చే భక్తులకు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల యొక్క అధికారులతో సమన్వయం చేసుకొని భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయబడింది. ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు వేలాది వచ్చి స్వామివారి కృపకారక్షులుగా మరీ కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, అందరి యొక్క గ్రామ నాయకులు, ఇతర నాయకుల యొక్క సూచనలు వాళ్ళు చూసుకొని చేయొచ్చు.